ఉమ్, హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఎప్పుడు నేను అనుకుంటున్నాను. ఈరోజైతే సండే, నేను సండే స్పెషల్ చేస్తున్నా, అంటే బగారా చేస్తున్నా. ఇప్పుడు తర్వాత మటన్ కర్రీ, చికెన్ కర్రీ చేసి చూపిస్తా. ఇప్పుడైతే బగారా చేసి చూపిస్తా. వచ్చేయండి కిచెన్లోకి ఎప్పటిలాగా. దాసం చెక్క, జీడిపప్పులు, ఓల్ గరం మసాలా అన్నీ అండి, అన్నీ వస్తాయి కదా మనం బిర్యానీ బగారా చేయాలంటే. అన్నీ వేసేస్తున్నా. జీలకర్ర జీలకర్ర వేస్తే బాగుంటుంది బగార్లా, మస్తు సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం బగారా తిన్నా కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఇట్లా రాకుండా ఉంటుంది, అరిగిపోతుంది మంచిగా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు ఇవన్నీ వేసాను. ఇప్పుడు ఫ్రై అవుతాయి. ఇవి మంచిగా గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. నేనైతే బాస్మతి రైస్ చెప్తాను కదా ఇప్పుడు, ఒక గంట ముందు నానబెట్టుకోవాలని. నానబెట్టుకుంటే మంచిగా ఇట్లా నానిపోతాయి. చూడండి మంచిగా నానేవి. మనం గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే రైస్ కుక్కర్లో వేసుకున్నా. నేను ఇవి తీసి ఇందులో వేసేసి కుక్కర్లో పెట్టేస్తా. బగారాకులు 4 చెంచాలు ఆయిల్ వేస్తాను నేను. వీళ్ళకి ఈరోజు నెయ్యి వద్దట, నూనెతో చేయమన్నారు. అందుకే 4 చెంచాల ఆయిల్ వేస్తాను. నూనె రిఫైండ్ ఆయిల్. చూడు మంచిగా వేగిపోయినాయి ఉల్లిగడ్డలు ఇట్లా. అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు చెంచాలు ఉప్పు. రైస్ కాబట్టి ఎక్కువ వేసేస్తున్నా. ఒక చెంచా ధనియాల పొడి, ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి. మనం ఇప్పుడు రైస్లోకి వేసేసుకుందాం. ఇది గిన్నె మందం ఉండి ఇదంతా కలిపేసుకోవాలి మంచిగా. నేను ఇంకా వెజిటేబుల్ ఏమి వేయట్లేదు, క్యారెట్స్ ఇట్లా వేసుకోవచ్చు, మన ఆప్షనల్ అది. వాటర్ తక్కువైనా కొంచెం వాటర్ వేసేసా. ఇది కేజీ బాస్మతి రైస్. ఇవి మనమైతే ఇప్పుడు అందులో పెట్టేసుకున్నాం. రెండు గంటల ఆయిల్ ఫ్రెండ్స్, 2 గంటల ఆయిల్ పోసిన కేజీ చికెన్కి. గిన్నెట్టేంది నల్లగా ఉంది అనుకునేరు. ఇలా నేను ఇంతకుముందు బగారాల దాంట్లో ఉల్లిగడ్డలు ఇట్లా అంతా మసాలా ఫ్రై చేసి వేసిన కాబట్టి గిన్నె ఇట్లా ఉంది. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ద్వారా ఈ వీడియోలో ఇంకా ముందు ముందు ఎంతమందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. చిన్న నువ్వనే చిన్న పిల్లలు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇవాళ పెట్టే వెంకటేశ్వర ఇష్టమైతే లైక్ కొట్టండి. నేను అట్లయితే ఏమనట్లేదు ఫ్రెండ్స్. మొత్తం చికెన్ ఫ్రై చేయాలనుకుంటానా. ఇన్ని రోజుల తర్వాత నేను చికెన్ వండుతున్నా. కనీసం దగ్గర 1.5 అయిందా, 1.5 మంత్. ఒకళ్ళు తినొద్దని ఒకళ్ళు తినొచ్చని ఇక నేనైతే తెచ్చి తింటాను ఫ్రెండ్స్, మొత్తం ఫ్రై చేసి. శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టిన చికెన్ ఇది. చికెన్ అయితే బాగానే ఉంది, ఫ్రెష్గా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్టు 2 చెంచాలు. ఎప్పుడైనా అల్లం మంచిగా గోలితే టేస్ట్ బాగుంటుంది. పసుపు చెంచాన్నర, ప్యాకెట్తో డైరెక్ట్ వేసిస్తున్నా. చికెన్ వేసేద్దాం. చికెన్ ఫ్రై కాబట్టి నేను దీంట్లో ఏం వేయట్లేను, మొత్తం ఫ్రై చేసేస్తున్నా. కొంచెం ఉప్పు అయితే ఇప్పుడే వేసేస్తున్నావు ఫ్రెండ్స్. 2 చెంచాలు ఉప్పు, కేజీ కాబట్టి పడుతుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటే మంచిగా ముక్కకు పట్టి తొందరగా కూడా ఫ్రై అవుతుంది. మూత పెట్టేసుకున్నాం ఫ్రై కానీ మంచిగా బాగా ఇట్లా ఉప్పు వేస్తే మంచిగా బయటకి ఇట్లా నీళ్ళు వచ్చి ముక్క మంచిగా తొందరగా డ్రై అవుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఫ్రై కావాలంటే చికెన్ ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకొక 5 నిమిషాలు. ఇప్పుడు వాటర్ అన్నీ దగ్గర పడ్డాయి. కారం వేసేసుకుందాం. 3 చెంచాలు దీంతో కారం. వేద్దాం కొబ్బరి పొడి
ఎండు కొబ్బరి పొడి ఇది. గరం మసాలా ఇల్లు ఎందుకు వేసిన? బగార్లో ధనియాల పొడి వేసిన, గరం మసాలా కాదు. చికెన్లో గరం మసాలా వేస్తాను. ఒక చెంచా గరం మసాలా వేసా. ఇదైతే మంచిగా ఫ్రై కావాలి. మొత్తం ఫ్రై కావటానికి అర్ధగంట పడుతుంది. అప్పుడు 10 నిమిషాలు నుంచి, ఆ తర్వాత 10 నిమిషాలు, ఇప్పుడు 10 నిమిషాలు ఫ్రై కావాలి. నేను కారం గరం మసాలా వేసాను కాబట్టి ఇది మొత్తం నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. నేను వాటర్ దీంట్లో ఏం పోయట్లేదు, వాటర్ ఇట్లా ఏం పోయొద్దు. కొత్తిమీర అయితే తర్వాత చల్లుకుందాం మొత్తం ఫ్రై అయినాక. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిందండి. ముక్క తుంది చూద్దాం. ఆహా, మస్తు వాసన, స్మెల్ మంచిగా ఉంది కదన్నా సాయి. లాస్ట్లో కొత్తిమీర. వేసిన మసాలా ఉప్పు. ఇవి ఉడికిపోయింది మంచిగా. లెగ్ పీస్ స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నాం. మస్తు ఉడికిపోయింది. పొగలు వస్తున్నాయమ్మా, వేడి వేడి పొగలు. ఇట్లే తినేచ్చు. బాగుంది. కూర పెడిగినాయి, చికెన్ పెడిగినాయి. వేడి వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నం వేడిగా ఉంది, కూర వేడిగా ఉంది, కానీ ఆకలి అవుతుంది ఫుల్గా. చికెన్ చాలా రోజులు తినక ఇప్పుడు తినేద్దామా అని ఉంది. నాకంటే ముందు నా కూతురుకున్నది. జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయింది. బగారులో జీడిపప్పు వేసుకోండి, బాగుంటుంది. సూపర్గా ఉంది. ముక్కలు బాగా ఉడికిరి. సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ బగారా అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా చేసుకుందండి. మా ఇంట్లో సండే స్పెషల్ ఇది. సూపర్గా ఉంది. మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.